ధన్యవాదాలు రాజ్మోహన్ ఉన్నితన్ గారికి, అట్లాగే రాజా బఘేల్ గారికి. 2 రిజల్యూషన్స్ జరిగినటువంటి పిసిసి డెలిగేట్స్ సమావేశంలో, రాష్ట్రానికి సంబంధించిన పిసిసి డెలిగేట్ సమావేశంలో శ్రీ రాజ్మోహన్ ఉన్నితన్ గారు కండక్ట్ చేసినటువంటి సమావేశంలో మొదటి రెజల్యూషన్ యునానిమస్లీ ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినటువంటి పిసిసి డెలిగేట్స్ అందరూ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని, ఎగ్జిక్యూటివ్ కమిటీని, ఏఐసిసి మెంబర్స్ని నామినేట్ చేయడానికి కానీ ఎలక్ట్ చేయడానికి కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి దఖలుపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది. ఇది ఒకటి. రెండవది, ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడితే, బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా నేను ప్రవేశపెడితే శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే పొన్నాల లక్ష్మయ్య గారు, శ్రీధర్ బాబు గారు దీనికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చారు. అట్లాగే రెండవ తీర్మానము హనుమంతరావు గారు, శ్రీధర్ బాబు గారు, హనుమంతరావు గారు దానికి మద్దతు ఇచ్చారు. రెండవ రిజల్యూషను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జరగబోయే ఎన్నికల్లో మా అందరి ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే సమావేశానికి వచ్చినటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తూ, ఈ ప్రపోజల్కి సపోర్ట్ చేస్తూ మద్దతిస్తూ శ్రీ రాముల్ నాయక్ గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, శ్రీ షబ్బీర్ అలీ గారు, శ్రీ గీతారెడ్డి గారు, శ్రీమతి గీతారెడ్డి గారు, శ్రీ మధు యాష్కి గౌడ్ గారు, శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ వి హనుమంతరావు గారు, శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు, శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి మద్దతిస్తూ సపోర్ట్ చేశారు. ఇది 2 ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఈరోజు చేసినటువంటి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.